హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనం కోరుకుంటున్న ప్రతి కోరిక మన సాయి తండ్రి వింటున్నారు. మనకు మంచిది ఏదో అది మన సాయి తండ్రి తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. సాయి తండ్రి సమర్థ సద్గురువులు. వారు మనతో ఏది చెప్పినా, మనకు ఏది ప్రసాదించినా అది అమృత తుల్యమే. గురువు అనుగ్రహం పొందగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. బాబాగారు ఆ విషయాన్ని ఎన్నో అద్భుతమైన కథల రూపంలో మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనతో బాబాగారు చెప్తున్నారు, తల్లి, నువ్వు ఎదురు చూసే ఒక శుభవార్తను నీకు తెలియజేయబోతున్నాను. నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి, అతిపెద్ద బాధ నుంచి త్వరలోనే నువ్వు బయటపడబోతున్నావు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నీకు సంతోషం కలిగేలా ఈ చక్రబంధనం నుండి నిన్ను విడిపించబోతున్నాను. ఇప్పటి వరకు ఈ సమస్య నుండి నువ్వు బయటపడేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించావు. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నావు. తల్లి, నీ ప్రయత్నం ఫలించక నిరాశలో కూరుకుపోయావు. అయితే ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డ. ఈ నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకు. నీ ప్రయత్నం నీకు చాలా అవసరం. నీ జీవితంలో నువ్వు కోరుకునే సంతోషానికి నీ ప్రయత్నమే ఒక పునాదిగా భావించు. కనుక తల్లి, నీ ప్రయత్నంలో నువ్వు ఎప్పుడూ విసుగు చెందకు, అశ్రద్ధను చూపకు. శ్రద్ధ సబూరిని కలిగి ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. కర్మ ఫలితాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. తెలిసి కానీ తెలియక కానీ నువ్వు ఏది చేసినా నీ ఫలితం నీతోనే ఉంటుంది. ఆ కర్మ ఫలితంగానే నువ్వు ఇప్పుడు ఇంత వేదన పడుతున్నావు. దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. నీ చక్రబంధనం త్వరలోనే విడిపోతుంది. నువ్వు కోరుకుంటున్నట్లుగా అంతా మంచే జరుగుతుంది. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. ఇది నీ సాయి తండ్రి నీకు చేసే సత్య ప్రమాణం. సాయి నీకు ఎప్పుడు అబద్ధం చెప్పరు. నీ ఓర్పుని పోగొట్టుకోకు. సహనంతో ఎదురుచూడు. త్వరలోనే నువ్వు కోరుకుంటున్న శుభవార్తను వింటావు. నీ జీవిత కాలంగా దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తను త్వరలోనే నీకు చేరవేస్తాను తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి సత్యవాకుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం కాశీ నగరాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరంలోని ఒక మారుమూల పల్లె గ్రామంలో రామవర్మ అనే ఒక వర్తక వ్యాపారుడు ఉండేవాడు. అతనికి రూపవతి అనే ఒకే ఒక్క కుమార్తె ఉంటుంది. రూపవతి చిన్న వయసులోనే తల్లి కూడా చనిపోతుంది. ఇప్పటికీ రామవర్మ కూతుర్ని ఎంతో గారాభంగా, అపురూపంగా పెంచి పెద్ద చేస్తాడు. కూతురంటే పంచప్రాణాలైన రామవర్మ తనకంటే బాగా చూసుకునేవాడు. తన కూతురికి భర్తగా రావాలని ఆలోచించి ఎంతోమందిని విచారించి లింగవరం అనే గ్రామంలో చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొని ఒక మంచి స్థాయిలో నిలబడి ఉన్న సుగుణాకరుడు అనే వ్యక్తి గురించి తెలుసుకొని అతనికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటాడు. అయితే సుగుణాకరుడు తల్లికి, తాయారమ్మకు ధనం అంటే ఎంతో ప్రాణం. ఆమె తన కొడుకు నుంచి కట్నంగా ఎన్నో కానుకలను పొందాలని కోరుకుంటుంది. ఆమె కోరుకున్నట్లుగానే రామవర్మ కూడా తన కూతురికి అంత ధనాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు.
తనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు సుఖంగా సంతోషంగా ఉంటే చాలని, తరువాత ఆ ఆస్తి అంతా కూడా తన కూతురుకే చెందుతుందని, కాబట్టి తన కూతుర్ని వాళ్ళు ఎంతో గారాబంగా ప్రేమగా చూసుకుంటారు అనే ఆలోచనతో అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. పెళ్లి తరువాత సుగుణాకరుడు కూడా రూపవతిని ఎంతో ప్రేమగా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రూపవతి పేరుకు తగినట్లుగా ఎంతో అందమైనది, చాలా తెలివైనది కూడా. ఆమెను చూడగానే ఇష్టపడి వివాహం చేసుకున్న సుగుణాకరుడు ఆమెను అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అయితే తాయారమ్మకు మాత్రం రూపవతి కంటే కూడా మరెవరినైనా తను వివాహం చేసుకొని ఉంటే తనకు అంతకంటే కూడా మరిన్ని ఆస్తులు కట్నంగా వచ్చేవని, రూపవతి తండ్రి ఆ ఆస్తులన్నిటినీ కూడా వాళ్లకు అప్పుడే ఇవ్వలేదని, ఆమె తండ్రి చనిపోతే ఆ ఆస్తంతా కూడా వాళ్లకే వస్తుందని, కానీ అతను చనిపోయేంత వరకు ఎదురు చూడాలా, కోడల ద్వారా ఆ ఆస్తి అంతా కూడా ఎలాగైనా తెప్పించుకోవాలని తాయారమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఆ ఆస్తి అంతా కూడా పొందడం కోసం కోడలిని ఎలాగైనా బాధ పెట్టైనా సరే ఆ ఆస్తి అంతా తీసుకురావాలని, తను బాధపడితే తన తండ్రి చూస్తూ ఉండలేడు కాబట్టి కోడలినే హింసించి ఆస్తిని తెచ్చుకోవాలని ఎన్నో ఆలోచనలు చేస్తుంది. దానికోసం సుగుణాకరుడు ఇంట్లో ఉన్నప్పుడు రూపవతిని ఎంతో ప్రేమగా గారాబంగా చూసుకుంటున్నట్లు కొడుకును నమ్మించి, అతను వర్తక వ్యాపారాల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ మానిపించి మరి ఇంటి పనంతా రూపవతి చేతే చేయిస్తూ ఉంటుంది. కొడుకు ఇంట్లో లేనప్పుడు తనకు సరైన ఆహారం కూడా పెట్టేది కాదు. అయితే రూపవతి తాయారమ్మలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని ఎదురు చూస్తూ భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి అత్తలో కూడా మార్పు వస్తుందని అనుకుంటూ ఉంటుంది. కానీ తాయారమ్మలో ఏమాత్రము మార్పు రాకపోయేసరికి ఒకరోజు ఈ విషయాలను తన భర్తతో చెప్తుంది. అయితే రూపవతి మాటలు విన్న సుగుణాకరుడు కూడా రూపవతి చెప్పిన ప్రతి మాట నిజమేనని, తనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయాల గురించి చెప్తున్నారని, కానీ తల్లిని విడిచి వెళ్ళాలంటే తను ఒంటరిదైపోతుందని ఆలోచిస్తున్నానని, ఇదంతా కూడా నా మీద ప్రేమతోనే తల్లి చేస్తున్నదని, కానీ ఆమెకు నేను నచ్చ చెప్తానని చెప్పి ఎన్నోసార్లు ఆ విషయాలను సుగుణాకరుడు చెప్తాడు. తనను ప్రేమగా చూసుకోమని, తన తండ్రి తర్వాత ఆమె కోరుకున్నట్లుగా ఆ ఆస్తంతా కూడా తనకే వస్తుందని, ఆస్తి కంటే కూడా గుణమే ఎంతో మంచిదని, రూపవతి పేరుకు తగినట్లుగానే ఎంతో మంచి ఆలోచనలు కలిగిందని, తను నిన్ను తల్లిలాగా ఎంతో ప్రేమగా చూస్తున్నదని, నువ్వు కూడా తన పట్ల ఆ విధంగానే ఉండమని చెప్తాడు. అయితే తాయారమ్మలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఒకరోజు సుగుణాకరుడు తన భార్యతో తను 3 నెలల పాటు కాశీనగరం వెళ్ళవలసి ఉన్నదని, తను వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండమని, వ్యాపారం కోసం అంత దూరం వెళుతున్నానని చెప్తాడు. అయితే సుగుణాకరుడు మాటలు వింటూనే రూపవతి ఎంతగానో భయపడుతుంది. తన అత్తగారు ఈ 3 నెలల పాటు తనను ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అని ఆలోచిస్తూ ఆ విషయాలను తన భర్తతో చెప్తుంది. రూపవతి మాటలు విన్న సుగుణాకరుడు, నీకు మా అమ్మతో భయం కలిగితే కొద్ది రోజులు నీ పుట్టినింటికి వెళ్ళిరా, లేదనుకుంటే నువ్వు ఆమె దగ్గరే ఉండు, మహా అయితే నిన్ను ఏదైనా తిడుతుందే తప్ప మరి ఏమీ అనదని, తన తల్లికి తను జాగ్రత్తలు చెప్పి వెళతానని తనకు ధైర్యం చెప్తాడు. సుగుణాకరుడు మాటలు విన్న రూపవతి కూడా, తాయారమ్మ మహా అయితే తనను తిడుతుందే తప్ప తనను ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అక్కడ ఉండటం వల్ల తనకు ఏ ప్రమాదము కలగదు అనే ఆలోచనతో అత్తగారి ఇంటే ఉండడానికి ఒప్పుకుంటుంది. సుగుణాకరుడు తల్లికి రూపవతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమెను ఏమీ అనవద్దని తన తోటి ప్రయాణికులతో పాటు అతను కూడా వెళ్ళిపోతాడు. సుగుణాకరుడు వ్యాపారం కోసం వెళ్ళిపోగానే రూపవతిని ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అయితే తాయారమ్మకు ఇటువంటి ఆలోచనలు చెప్పే ఆమె స్నేహితురాలైన మంగ కూడా తాయారమ్మకు తోడుగా సుగుణ మీద ఎన్నో చాడీలను చెప్తూ ఆమె బ్రతికుండగా తన కొడుక్కు ఆమె 2వ వివాహం చెయ్యలేదని, అలాగే తన తండ్రి ఆస్తి కూడా ఇప్పుడు తనకు రాదని ఆ విషయాలను చెప్పి రూపవతిని తను చంపగలిగితే ఆమె తన కొడుక్కు మరొక వివాహం చెయ్యవచ్చని, అయితే రూపవతి చనిపోయిన విషయాలు బయటకు ఎవరికైనా తెలిసినా అవి సమస్య కిందకు మారుతుందని, అందువల్ల వాళ్ళ నేల మానిగలో రూపవతిని బంధించి ఉంచమని
ఆమె అక్కడ చనిపోయిన తరువాత ఆమెను అక్కడే పూడ్చివేయమని చెప్తుంది. తాయారమ్మకు మంగమ్మ చెప్పిన ఆలోచనలు బాగా నచ్చి కోడల్ని తీసుకువెళ్ళి నేలమాలిగలో దాచిపెడుతుంది. ప్రతిరోజు రోజుకు ఒక్క పూటే ఒక చిన్న కప్పుడు ఆహారం మాత్రమే ఇస్తుంటుంది. తనను ఆ విధంగా అక్కడ బంధించి ఉంచడంతో గాలి వెలుతురు లేక రూపవతి ఎన్నో ఇబ్బందులను పడుతూ తనకు సహాయం చేసేందుకు ఎవరైనా వస్తారేమోనని ఆ లోపల నుంచి అరుస్తుంది. అయితే నేలమాలిగల లోపల నుంచి అరిచేటప్పటికీ ఎవరికీ కూడా రూపవతి గొంతు వినిపించేదే కాదు. దానితో రూపవతి, నేను ఇలా ఈ లోపలే ఉంటే నన్ను కాపాడేందుకు ఎవ్వరూ రాలేరు, నా గొంతు ఎవరికీ వినిపించదు, నేను ఇక్కడే చనిపోవలసి వస్తుంది, ఎలాగైనా బయటకు వెళ్లేందుకు నాకేదైనా దారి దొరుకుతుందేమోనని తను ఎంతగానో ఆ లోపల వెతుకుతూ ప్రయత్నిస్తుంది. అయితే రూపవతికి ఆ లోపల ఒక చిన్న పలుగు లాంటిది దొరుకుతుంది. తన చేతికి దొరికిన ఆ పలుగుతో తనకు కుదిరిన వైపు నేలను తొవ్వుకుంటూ వెళుతూ ఉండేది. అయితే అత్తగారికి అనుమానం కలగకుండా ఆమె వచ్చే సమయానికి తను ఆమెను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిందో అక్కడికి వచ్చి కూర్చొని అత్తగారు లేని సమయంలో ఆ నేలమాలిగ లోపల ఒకవైపు తొవ్వుకుంటూ వస్తుంది. అలా తను ఒక వారం పాటు తొవ్వేటప్పటికీ ఒక అర్ధరాత్రి సమయానికి ఆ దారి వాళ్ళ ఇద్దరి గదికి చేరుకుంటుంది. అది చూసిన రూపవతి ఎంతో సంతోషిస్తుంది. తనకు ఆ దైవం సహాయం చేసిందని, తను తన గదిలోకి రాగలిగిందని తెలుసుకుని తెల్లారితే తనను ఆమె బ్రతికనివ్వదని, తను ఇంకా ఆ రాత్రిపూటే ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న రూపవతి తను స్త్రీ రూపంలో బయటకు వెళితే పురుషులతో కలిగే సమస్యలను ఎదుర్కోవటం కష్టమని తన భర్త వస్త్రాలను ధరించి పురుష రూపంలో తన తండ్రి తనకు ఇచ్చిన కొన్ని బంగారు ఆభరణాలను తీసుకొని తన భర్తను వెతుక్కుంటూ కాశీ పట్టణానికి బయలుదేరుతుంది. తన తండ్రి దగ్గరకు వెళ్ళటం తనకు ఇప్పుడు మంచిది కాదని అలిగి అమ్మగారింటికి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదన్న సామెత తనకు గుర్తుకు వచ్చి తను తన భర్త కోసం కాశీ పట్టణానికి బయలుదేరుతుంది. అయితే తను కొంత దూరం ప్రయాణించి కాశీ పట్టణానికి ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక సత్రం దగ్గర ఆగుతుంది. ఆ సత్రంలో కొంతమంది వర్తక వ్యాపారస్తులు మాట్లాడుకుంటూ వాళ్ళు కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకుంటున్న విషయాలను వింటుంది. ఆ మాటలు వింటున్న రూపవతి తను కూడా కాశీ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నానని తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చూపించి తన తండ్రి వాటిని తనకు ఇచ్చాడని, వాటిని అమ్మి వర్తక వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నానని, అందుకోసం వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళతో తను స్నేహం చెయ్యాలనుకుంటున్నానని ఆ విషయాలను అక్కడ ఉండే ఒక పెద్ద వ్యక్తితో చెప్తుంది. రూపవతి మాటలు వింటూనే ఆమె ఒక 16-17 అబ్బాయి అయ్యి ఉంటాడని, అందుకనే నూగు మీసాలు కూడా లేవని ఒక చిన్నపిల్లవాడేననుకుని ఆమెను తనతో పాటు రమ్మనమని కాశీ పట్టణానికి తీసుకువెళ్ళి వ్యాపారం చేసేందుకు ఏమి అవసరమో వాటి అన్నిటినీ కూడా అతను ఇప్పిస్తానని చెప్తాడు. ఆ మాటలు వింటున్న రూపవతికి తన భర్తను కలుసుకునేందుకు తనకు ఒక అవకాశం దొరికిందని ఎంతో సంతోషపడుతుంది. వాళ్ళు ఆ రాత్రికి ఆ సత్రంలో ఉండి మరుసటి రోజు పొద్దున్నే ఆ సత్రం నుంచి బయలుదేరి ఒక అడవి మార్గాన నడుస్తూ వెళుతుంటారు. సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు అలా చాలా దూరం నడిచిన తరువాత మనం ఈ అడవి దాటాలంటే ఇంకా 2 రోజుల సమయం పడుతుందని, సాయంత్రం అయ్యిందని, తొందరగా అక్కడ నుంచి నడిచి కొంత దూరం వెళితే కానీ బందిపోటుల నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతామని, ఈ అడవిలో ఈ ప్రదేశంలో బందిపోటులతో సమస్య ఉన్నదని, ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళితే అటువంటి సమస్య ఉండదని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి ఒక నక్క కూత వినిపిస్తుంది. అది వింటున్న వాళ్లకు ఎక్కడ నుంచో బందిపోటులు వస్తున్నారని, మనం ఇక్కడే ఉంటే ప్రమాదమని, వాళ్లకు దూరంగా పారిపోమ్మనమని వాళ్ళల్లో ఒక వ్యక్తి చెప్తాడు. ఆ మాటలు వింటూనే కొంతమంది వాళ్ళ శక్తి కొద్దీ పరిగెడితే మరికొంతమంది ఆ చుట్టూ ఉండే చెట్ల పొదల్లో దాక్కుంటారు. అయితే రూపవతికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ వేటగాళ్ళు జంతువులు పడడం కోసం నేలను తవ్వి ఆకులను కప్పిన ప్రదేశం కనపడుతుంది. ఆ క్షణమే రూపవతి తను తెచ్చుకున్న నగలతో పాటు అందులోకి దిగి ఆ ప్రదేశాన్ని ఆకులతో కప్పేసి లోపల కూర్చుంటుంది. అయితే అటుగా వచ్చిన బందిపోట్లు ఆ చెట్ల పొదల్లో దాక్కున్న వారిని చంపి పారిపోయిన పట్టుకుని మిగిలిన వారిని కూడా చంపేస్తారు. అందరినీ చంపేసి వాళ్ళు వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతారు.
ఒక రాత్రి వేళకు దొంగలు ఇంక రారు అనుకున్న సమయంలో రూపవతి తాను దాక్కున్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి ఎంతగానో ఆలోచిస్తుంది. వెనకకు వెళితే తన అత్తగారు తనను బ్రతకనివ్వదని, తను ఎలాగైనా తన భర్తను కలుసుకోవాలనుకున్న రూపవతి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి తను ఆ అడవిని దాటితే కాశీనగరాన్ని చేరవచ్చని ఆలోచించి ఒక రాత్రంతా కూడా అక్కడే నడుస్తూ మరుసటి రోజు సాయంత్రానికి ఒక కోటకు చేరుకుంటుంది. ఎంతో సుకుమారంగా పెరిగిన రూపవతి అప్పటికే ఎంతో అలసిపోయి ఉండడంతో ఆ కోట లోపలకు చేరి తను పడుకునేందుకు ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి సమయానికి పెద్ద పెద్ద అడుగులతో శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అది విన్న రూపవతికి మొదట తన కోసం ఆ గజ దొంగలు వస్తున్నారేమోనని భయపడి ఆ కోట లోపలే ఒక చీకటి ప్రదేశంలో దాక్కుంటుంది. అయితే తను విన్న ఆ శబ్దం గజ దొంగలది కాదని, ఒక పెద్ద రాక్షసి దాని పిల్లలవని తెలుసుకోగలుగుతుంది. దొంగల చేతుల్లో నుంచి తప్పించుకొని ఇప్పుడు తను ఒక రాక్షసి చేతుల్లో పడ్డానని తను ఎంతగానో భయపడుతూ ఉంటుంది. అయితే రూపవతి తనలోని భయాన్ని పైకి కనబడనివ్వకుండా ఒక మూలకి దాక్కొని ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. ఆ పిల్ల రాక్షసులు ఎంతో ఆకలిగా ఉన్నాయని తల్లిని ఏదైనా ఆహారం తెచ్చిపెట్టమని అడుగుతూ ఉంటాయి. ఆ మాటలు విన్న రాక్షసి అంతకుముందు కాశీ నగరానికి చేరుకునేందుకు ఇటు నుంచి ఎంతోమంది ప్రయాణించేవాళ్ళు, కానీ ఇప్పుడు రాత్రి సమయమైతే ఇటువైపుకు ఎవ్వరూ రావటం లేదని, ఇది అంతా కూడా రాక్షసులు తిరిగే ప్రదేశమని వాళ్లకు తెలిసిందని, మీరు బాధపడవద్దని, ఒక వారం రోజులలోపు ఈ కాశీనగరపు మహారాజు చనిపోతాడని, అతని దేహాన్ని తీసుకువచ్చి ఇస్తానని, 4 నెలల పాటు మీరు ఎంత తిన్నా మీకు కడుపు నిండా ఆహారం ఉంటుందని, ఈ వారం రోజులు ఏదో ఒక పండో ఫలమో తినమని, అతను చనిపోయే విషయాలను బేతాళుడే తనతో చెప్పాడని చెప్తుంది. ఆ రాక్షసి మాటలు విన్న రాక్షసి పిల్లలు తల్లితో, ఆ మహారాజు ఎలా చనిపోతాడు? బేతాళుడు నీకు ఆ విషయాలు చెప్పడమేమిటి, చెప్పమని అడుగుతారు. అందుకు తల్లి, ఈ విషయాలు ఎవరికైనా తెలిస్తే మనకు ప్రమాదమని చెప్తుంది. కానీ తల్లి మాటలు విన్న పిల్లలు ఇక్కడికి ఎవరూ రానప్పుడు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పమని అడుగుతారు. అందుకు పిల్లలు అడిగినట్లుగానే అక్కడకు ఎవరూ రారనే ఆలోచనతో బేతాళుడు తనతో చెప్పిన విషయాలు అన్నిటినీ కూడా ఆ పిల్లలతో చెప్తుంది. మహారాజు చెవులోకి ఒక పురుగు వెళ్ళినదని, ఆ పురుగు 200 పిల్లల్ని మహారాజు తలలో పెట్టిందని, ఆ పిల్లలన్నీ కూడా మహారాజు మెదడుని తినేస్తాయని, వారం రోజుల్లో అతను చనిపోతాడని, నెల నుంచి ఈ సమస్యతో మహారాజు ఇబ్బంది పడుతూనే ఉన్నాడని, ఇప్పుడు పూర్తిగా మంచం పట్టి ఉన్నాడని, అతను బ్రతికే అవకాశం లేదని చెప్తాడు. ఆ మాటలు విన్న పిల్లలు తల్లితో, నిజంగానే మహారాజు బ్రతకడా? దానికి తగిన వైద్యం చేస్తే బ్రతుకుతాడు కదా అని అన్నప్పుడు, ఆ వైద్యం ఎవరికి తెలుసు? మహారాజుని తలని ఆవు నెయ్యి నువ్వుల నూనెతో మర్దన చేసి ఒక పూటంతా కూడా ఎండలో ఉండనివ్వాలి. ఆ ఎండవేడిని తలలోని పురుగులు తట్టుకోలేవు. ఒక పూటంతా ఎండలో అలా ఉంచిన మహారాజుకు మధ్యాహ్నం 3 సమయంలో వేడివేడి నీటితో స్నానం చేయించి సాంబ్రాణి పొగను వెయ్యాలి. ఆ సాంబ్రాణి పొగ చెవుల్లోకి వెళ్ళటం వలన, వేడి నీటితో స్నానం చేసి వేడి ఎండలో ఉండటం వలన ఆ అంతటి వేడిని కూడా ఆ పురుగులు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ సమయంలో మహారాజు చెవు దగ్గర ఒక సన్నటి వెదురు బొంగును ఉంచి ఆ తరువాత దాన్ని ఒక చల్లటి నీటి కుండలో పెట్టాలి. అప్పుడే మహారాజు బ్రతుకుతాడు. ఈ వైద్యం ఎవరికి తెలుస్తుంది అని తల్లి పిల్లలు మాట్లాడుకొని తెల్లవారుజాముకి రాక్షసులు అన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అయితే ఇది అంతా కూడా ఆ చీకటిలో కూర్చొని రూపవతి మొత్తము వింటుంది. మరుసటి రోజు పొద్దున తను కాశీ పట్టణానికి బయలుదేరి వెళ్ళి సాయంత్రానికి రాజకోట దగ్గరకు చేరుకుంటుంది. మహారాజుకు వైద్యం చెయ్యడానికి వచ్చానని చెప్తుంది. అయితే అప్పటికే పూర్తిగా మంచం పట్టిన మహారాజు, ఎవరు వచ్చినా మహారాజుకు వైద్యం చేసేందుకు వారు ఎటువంటి వారో, వారికి ఏ విషయాలు తెలుసో కూడా అడిగి పరిశీలించకుండానే మహారాజు దగ్గరకు పంపేవారు. ఎవరు ఏ వైద్యం చేసినా మహారాజు బ్రతుకుతాడేమోనని ఆశపడేవారు. అయితే సూర్యాస్తమయం సమయంలో తను వైద్యం చెయ్యనని, మరుసటి రోజు పొద్దున్నే మహారాజుకు కావలసిన వైద్యాన్ని చేస్తానని, వైద్యం కోసం తనకు నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఒక కొత్త కుండ, కొంత నీరు,
ఒక సన్నటి వెదురు బొంగు, సాంబ్రాణి, వేడి నీళ్లు ఇవి అన్నీ కూడా కావాలని అడుగుతుంది. ఆ రోజు రాత్రిపూట మహారాజుకు ఆవు నెయ్యి, నువ్వుల నూనెను కలిపి తలకు మర్దన చెయ్యడంతో మహారాజుకు కొంత ఉపశమనం కలిగి నిద్రపోతాడు. రూపవతి ఆ విధంగా మహారాజును నిద్రపుచ్చటం చూసిన వారంతా కూడా మహారాజుకు నెల నుంచి నిద్ర లేదని, అయితే రూపవతి చెయ్యి తగలడంతోనే మహారాజు నిద్రపోయాడని, తను చేసే వైద్యం తప్పక ఫలిస్తుందని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నమ్ముతారు. మరుసటి రోజు తనతో రాక్షసి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే తొలి కిరణాల నుంచి మధ్యాహ్నం వరకు మహారాజును ఆ ఎండలోనే ఉంచుతుంది. అప్పటికే శోషపోయిన మహారాజుకు వేడివేడి నీటితో స్నానం చేయించి సాంబ్రాణి ధూపాన్ని వేసి వెదురు బొంగును మహారాజు చెవు దగ్గర ఉంచి చల్లటి నీటి కుండలో పెడుతుంది. ఆ కుండ మొత్తాన్ని కూడా పూర్తిగా మూసివేసి ఉంచుతుంది. మహారాజు చెవుల దగ్గర ఏవో కదులుతున్నట్టు, అవి అన్నీ కూడా ఆ కుండలోకి వెళుతున్నట్లుగా మహారాజుకు కూడా అనిపిస్తుంది. తను చేస్తున్న వైద్యం ఏదో కొత్తగా ఉన్నప్పటికీ, తనకు ఉపశమనంగా ఉండేటప్పటికీ మహారాజు కూడా ఏమీ మాట్లాడడు. ఒక గంట తరువాత ఆ పురుగులన్నీ కూడా మహారాజు చెవులో నుంచి ఆ నీటి కుండలోకి వచ్చేస్తాయి. మహారాజు ఆ రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా పడుకొని మరుసటి రోజు ఆ కుండలోకి ఏమి వచ్చాయో, తను ఎలా వైద్యం చేసిందో ఆ విషయాలన్నిటినీ తెలుసుకొని మహారాజు చెవులో నుంచి వచ్చిన ఆ 200 పురుగుల్ని చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ పురుగుల వల్ల తన ప్రాణం పోయేదని, అయితే రూపవతి తన ప్రాణాలను కాపాడిందని ఎంతో సంతోషపడతాడు. మగ రూపంలో ఉన్న రూపవతిని చూసి తన ప్రాణాలను కాపాడిన వారికి అర్ధరాజ్యం తను ఇస్తానన్నట్లుగానే అర్ధరాజ్యానికి మగ రూపంలో ఉన్న రూపవతిని రాజును చేస్తానంటాడు. అయితే రూపవతి మాత్రం ఆ దేశపు మహారాజును కాపాడుకోవటం ఒక పౌరుడిగా తన బాధ్యత అని, తనకు ఏ అర్ధరాజ్యము అవసరం లేదని చెప్తుంది. మహారాజు రూపవతి మాటలు విని ఎంతో సంతోషంగా తను మగబిడ్డే కాబట్టి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానంటాడు. అందుకు రూపవతి ఆమె తన సహోదరితో సమానమని, రాజంటే తండ్రి అంతటివాడని, కాబట్టి ఆమెకు మరొక రాకుమారుణ్ణి చూసి వివాహం చెయ్యమని చెప్పి తను వచ్చిన పనేమిటో మహారాజుకు చెప్పకుండా తను వర్తక వ్యాపారుల్ని కలుసుకునేందుకు వచ్చానని, కొన్నాళ్ళు అక్కడ ఉండేందుకు వసతిని ఇవ్వమని అడుగుతుంది. తన ప్రాణాలను కాపాడిన రూపవతికి ఎన్నో విలువైన వస్తువులను ఇచ్చి తను కోరుకున్న వారిని కలుసుకునేంత వరకు అక్కడే ఉండమని, రూపవతిని అంతఃపురంలోనే ఒక గదిని ఇచ్చి ఉండమని చెప్తాడు. అయితే రూపవతి మగ రూపంలో ఉన్నప్పటికీ ఆమె రూపురేఖలు, గుణగణాలు చూసిన మహారాజుకు ఆమె మగపిల్లవాడు కాదని అర్థమవుతుంది. తను ఏదో సమస్యతోనే ఎక్కడ వరకు వచ్చిందని, తన సమస్య తను చెప్పేంత వరకు మహారాజుగా తను ఏమీ చెయ్యలేడు కాబట్టి అతను ఆమె నుంచే ఆ సమస్య బయటకు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే రోజు రూపవతిని కలిసి ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉండేవాడు. రూపవతి చాలా తెలివైనదని తెలుసుకున్న మహారాజు తనను ఆంతరంగిక సలహాదారిగాను, వర్తక వ్యాపారులు చేసే వ్యాపారాలపైన అధికారిగా ఆమెను నియమిస్తాడు. ఎవరు ఏ నగరం నుంచి వస్తున్నారో, ఎక్కడకు వెళుతున్నారో అన్ని విషయాలను తను తెలుసుకునేలాగా రూపవతిని నియమిస్తాడు. రూపవతికి కూడా ఈ విధంగా తన భర్తను కలుసుకునే అవకాశం దొరుకుతుందని తన భర్త సుగుణాకరుడి కోసం ఆ మారు రూపంలోనే ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు మహారాజు సాయంత్రంగా ముందు రోజు వచ్చిన వర్తక వ్యాపారుల విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్న సమయంలో కొంతమంది భటులు వచ్చి లింగవరం నుంచి కొంతమంది వర్తక వ్యాపారులు వచ్చారు అనే విషయాలను చెప్తాడు. ఆ మాటలు వింటూనే రూపవతికి ఎంతో సంతోషం కలుగుతుంది. వాళ్లల్లో తన భర్త కూడా ఉండి ఉండవచ్చని ఆనందిస్తూ ఉంటుంది. రూపవతి ముఖంలో ఆనందాన్ని గమనించిన మహారాజు ఆ క్షణమే ఆ వచ్చిన వారు ఎవరో వాళ్ళ వివరాలను తెలుసుకోమని ఆమెను అక్కడ నుంచి పంపిస్తాడు. తనకు తన భర్తను కలుసుకునే ఒక మంచి అవకాశం దొరికిందని రూపవతి అక్కడ వచ్చిన వర్తక వ్యాపారస్తులందరినీ కూడా వారి వివరాలను తెలుసుకుంటూ ఉంటుంది. అయితే దూరం నుంచే రూపవతిని చూసి సుగుణాకరుడు గుర్తుపడతాడు. తన భార్య మగవాళ్ల వేషంలో ఇలా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుని తన చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి ఆ విషయాలను అడుగుతాడు. రూపవతి జరిగిన అన్ని విషయాలను అతనితో చెప్పి ఎంతగానో బాధపడుతుంది.
అయితే ఈ విషయాలన్నిటినీ కూడా అక్కడకు వచ్చిన మహారాజు కూడా విని ఆశ్చర్యపోతాడు. రూపవతి తనకు ఎంతో సహాయం చేసిందని, తను ఒక్క మాట చెప్పి ఉంటే తన అత్తగారి శిరస్సును తీయించేవాడినని, ఆమె తన పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిందని తెలుసుకున్న మహారాజు ఆ క్షణమే లింగవరం నుంచి తాయారమ్మను తీసుకురమ్మనమని కొంతమంది భటులను పంపుతారు. ఆ గ్రామానికి వెళ్ళి రూపవతి వాళ్ళ అత్త గురించి అడగడంతోనే ఆ గ్రామస్తులు రూపవతి మంచిది కాదని, ఆ విషయాలను తాయారమ్మే వాళ్లతో చెప్పిందని, రూపవతి మరెవరినో ఇష్టపడడంతో భర్త లేని సమయంలో తన నగలను తీసుకుని అతడితో వెళ్ళిపోయిందని, లేనిపోని విషయాలన్నిటినీ కూడా చెప్తారు. గ్రామస్తులు మాటలు విన్న భటులు ఆ విషయాలను మహారాజుకు చెప్పి తాయారమ్మను మంగమ్మను కూడా నిలబెడతారు. అయితే మహారాజు తాయారమ్మను చూస్తూనే రూపవతి పైన లేనిపోని నిందలను వేసిందని, తన ప్రాణాలను తీయాలని చూసినందుకు తాయారమ్మకు శిరశ్ఛేదనం చెయ్యమని చెప్తాడు. ఆ మాటలు విన్న రూపవతి తనను ఆ విధంగా శిక్షించవద్దని, మహారాజుతో చెప్తే ఆ విధంగా శిక్షిస్తారని తెలిసే తను ఇన్ని రోజులు చెప్పలేదని, తనకు చిన్నప్పుడే తల్లి పోయినదని, తల్లితో సమానంగా అత్తగారిని చూసుకుంటున్నానని, ఆమె తనపైన నిందలు వేసినప్పటికీ ఆమె ప్రాణం తీయొద్దని చెప్తుంది. రూపవతి మాటలు వింటూనే సుగుణాకరుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తనను ఆ విధంగా చంపాలని ప్రయత్నించి తనను ఎంతో బాధ పెట్టిన తన తల్లిదాగా ఆమెను చూసుకుంటున్నదని, అటువంటి భార్య తనకు దొరకటం తన అదృష్టమని ఎంతో సంతోషిస్తాడు. అయితే రూపవతి మాటలు విన్న మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తనకు ఎంతో ఓర్పు సహనము ఉన్నదని, అటువంటి ఈ అమ్మాయి తనకు సలహాదారిగా ఉంటే తన రాజ్యానికి మేలు కలుగుతుందని, తన కూతురుకు కూడా మంచి జరుగుతుందని ఆలోచించి ఆమెను అదివరకులాగానే సలహాదారిగా ఉండమని కోరతాడు. అందుకు సుగుణాకరుడు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే తన తల్లిలో ఏమాత్రము మార్పు కలగలేదని, మహారాజు తనను శిక్షిస్తాను అన్న తరువాత కూడా తనలో మార్పు కలగలేదని తన చూపుల్లోని అర్థాన్ని తెలుసుకున్న సుగుణాకరుడు తనను తన పుట్టింటికి తీసుకువెళ్ళటం మంచిది కాదని, ఇప్పుడు రూపవతి తప్పించుకున్నప్పటికీ మరొకసారి ఇటువంటి అఘాయిత్యానికి తన తల్లి తప్పక పాల్పడుతుందని, కాబట్టి తన తల్లి దగ్గర తన భార్య ఉండటం తనకు మంచిది కాదని తెలుసుకున్న సుగుణాకరుడు తనను ఆ చక్రబంధనంలో నుంచి వేరు చేయాలంటే తనను ఈ మహారాజు దగ్గర ఉంచటమే మంచిదని ఆలోచించిన సుగుణాకరుడు మహారాజు చెప్పినట్లుగానే తన భార్యను ఆంతరంగిక సలహాదారిగా మహారాజు దగ్గరే ఉండమని చెప్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటుంటారు. రూపవతి అలా సంతోషంగా ఉండటం చూసిన సుగుణాకరుడు కొన్ని బంధాలను మనం కోరుకుంటే దూరం చేసుకోలేమని, మన కర్మ ఫలితం ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించవలసిందేనని, దైవమే ఆ బంధాలను మన నుంచి దూరం చెయ్యాలని తెలుసుకోగలుగుతాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్న వాటిని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. నువ్వు ప్రేమతో నా నుంచి ఏది కోరుకుంటున్నావో అది నేనే నీకు అనుగ్రహిస్తాను. నువ్వు పడుతున్న ఈ సమస్యలను, కష్టాలను, నీ కర్మఫలమనే చక్రబంధనము, వీటన్నిటినీ నీ నుంచి దూరం చేసి నువ్వు కోరుకున్నది ఏదైనా అది నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, సంతానమైన, ఆరోగ్యమైన, తల్లి నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన అది ఏదైనా తప్పకుండా నేను నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. మన కర్మఫలం మన నుంచి దూరం చేసి మనం పడుతున్న సమస్యల బాధలలో నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చి మనం కోరుకున్న వాటిని మనకు అనుగ్రహిస్తానని బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।